మానవుని శరీరంలో కన్ను అతి సున్నితమైన అవయవం. కంటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంట్లో నలుసుపడినా ఆ బాధ వర్ణనాతీతమనే చెప్పాలి. అందుకే కంట్లోకి దుమ్ము ధూళి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా చలికాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కళ్లకు అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కంటికి వచ్చే సమస్యల నుండి బయటపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్స తీసుకోవాలన్న విషయాలపై డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, షుగర్ మరియు బీపీ ఉన్న పేషెంట్లు కంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పకుండా అండి. షుగర్ మరియు బీపీ ఉన్న పేషెంట్స్ కంపల్సరీగా ఇయర్లీ వన్స్ చెకప్ అనేది చేయించుకోవడం జరగాలండి. ఐ చెకప్తో పాటు కంటి నరం కూడా ఖచ్చితంగా మనం ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఎప్పుడూ కూడా షుగర్ వల్ల కానీ బీపీ వల్ల కానీ కలిగే మార్పులు ఎప్పుడూ కూడా స్లోగా ప్రోగ్రెసివ్ అవుతూ ఉంటాయి. ఒకసారిగా మనకి పెద్ద తేడా జరగడం అనేది కొంచెం తక్కువ అండి. సో ఎందుకైనా మంచిది షుగర్ అండ్ బీపీ, ముఖ్యంగా ఇన్సులిన్ మీద ఉన్న పేషెంట్లు ఖచ్చితంగా కూడా ఇయర్లీ వన్స్ వాళ్ళ రెటీనాని చూపించుకుంటూ ఉంటే కూడా ముందుగా ఏమన్నా మార్పులు కనిపించినా సరే మెడికల్గా కానీ లేకపోతే లేజర్ స్విచ్ ద్వారా వాటిని కంట్రోల్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం షుగర్ ఉన్న పేషెంట్స్ ఎప్పటికప్పుడు వాళ్ళ హెచ్బిఏవన్సీ లెవెల్, హెచ్బిఏవన్సీ అంటే 3 నెలల యావరేజ్ షుగర్ వాల్యూ అండి, అది ఎప్పుడూ కూడా కంట్రోల్డ్గా ఉండటం మంచిది. బీపీ కూడా ఎప్పుడు మనకి ఎక్కువైనా సరే ఒక పొగ మంచులాగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడూ కూడా షుగరు బీపీ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవడం మంచిది. డాక్టర్ గారు, శుక్లాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ పరంగా ఎలా ముందుకు వెళ్ళాలి? మనకి శుక్లాలు ఉన్నాయని చెప్పి ఒక డాక్టర్ గారు చెప్పిన తర్వాత మనం ఎలా సర్జరీకి వెళ్ళాలా లేకపోతే కొన్నాళ్ళు స్పెక్ట్స్ వాడుకోవాలా అనేది మనకి కనిపించే చూపు బట్టి ఉంటుందండి. యూజువలీ ఏంటంటే శుక్లాలు ఉన్న వాళ్ళకి నైట్ డ్రైవింగ్ చేయడం కానీ లేకపోతే సాయంత్రం అయ్యేపటికి డిమ్నెస్ పెరుగుతూ ఉంటుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని మీకు అనిపిస్తే మటుకు ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళడం బెటర్ అండి. లేదు నేను అద్దాలతో కొన్నాళ్ళు ప్రొలాంగ్ చేయగలను, నాకు అద్దాలు పెట్టుకుంటే క్లారిటీ ఉంది, సో నేను కొంచెం సర్జరీ అనేది పోస్ట్ పోన్ చేసుకుంటాను అంటే అది కంప్లీట్లీ మీ పర్సనల్ చాయిస్. కాకపోతే ఎప్పుడైనా సరే ఒకసారి శుక్లం ఉంది, మనకి చూపు తగ్గింది అని మనకి తెలిసినప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయించుకున్నప్పుడు వచ్చే రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయండి. అట్ ద సేమ్ టైం బాగా ముద్రగొట్టుకొని బాగా లేట్ స్టేజ్లో క్యాటరాక్ట్ వచ్చిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత చాలా వరకు చూపు బాగానే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అంత డిలే చేయడం వల్ల కూడా ఆ హీలింగ్ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో ఎప్పుడైతే మీకు క్యాటరాక్ట్ ఉందని తెలిసిందో మీ చూపు డిపెండ్ అయ్యి ఎంతవరకు మీరు డ్రాగ్ చేయాలా లేకపోతే ఇమీడియట్గా సర్జరీకి వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ అవ్వడం మంచిది. డాక్టర్ గారు, శుక్లాల ఆపరేషన్లో ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అండి శుక్లాల ఆపరేషను చాలా ఈజీ అయిపోయింది. కేవలం లేజర్ ద్వారానే జరగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అదొక ఓపీ బేస్డ్ ప్రొసీజర్ లాగా కూడా మనం అనుకోవచ్చు. అదే రోజు వస్తారు, అదే రోజు చేస్తాము, వెళ్ళిపోతారు కూడా. సో మీకు ఎటువంటి బ్లీడింగ్ ఇష్యూస్ కానీ లేకపోతే పెయిన్ కానీ అనేది ఆ టైంలో అయితే మనకి ఏమీ జరగదండి. అట్ ద సేమ్ టైం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు కరెక్ట్గా తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. ఇదివరకట్లాగా మనకి రోజుల తరబడి రికవరీ కానీ అలాంటివి ఏమీ లేవండి. మొత్తం షార్ట్ కట్ అయిపోయింది. అంతా లేజర్ ద్వారా జరుగుతుంది కాబట్టి మీకు రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం విజన్ వచ్చేది కూడా మీకు వెంటనే 1-2 డేస్లో తేడా తెలిసిపోతుంది. డాక్టర్ గారు, కంటి లోపల వేసే అద్దాలు ఎన్ని రకాలుంటాయి? క్యాట్రాక్ట్ ఆపరేషన్ కంటూ మీరు ఫిక్స్ అయిన తర్వాత అండి డాక్టర్ గారు ఎవరైతే వివరాలు మీకు చెప్తారో వాళ్ళని అన్ని వివరాలు అడగచ్చు. మనకి లోపల వేసే లెన్సెస్ అంటే ఐఓఎల్స్ అంటామండి. ఆ లెన్సుల్లో చాలా రకాలు ఉంటాయి. ఒక చూపు అద్దమని, 2 చూపుల అద్దాలని, 3 చూపుల అద్దాలని అంటూ ఉంటారు. అయితే మీ కంటి నరం యొక్క కండిషన్ని బట్టి మీరు చేసే వృత్తిని బట్టి డాక్టర్ గారు మీకు ఇదైతే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఎక్కువగా డ్రైవింగ్ చేసే వాళ్ళు ఏంటంటే మాకు ముందుగానే ఇట్లాగా డ్రైవింగ్ అలవాటు ఉందనో లేకపోతే నేను ఎక్కువ బుక్స్ చదువుతానో లేకపోతే నాకు పలానా దగ్గర చూపు అవసరం చాలా ఎక్కువ ఉంటుందో అనో చెప్పడం జరిగితే దానికి అనుగుణంగా లెన్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒక చూపు అద్దం అంటే దూరపు చూపు మాత్రమే కనిపిస్తుందండి.
2 చూపులంటే దూరం దగ్గర రెండూ కనిపిస్తాయి. అదే 3 చూపులైతే దూరం మధ్యం దగ్గర 3 జోన్స్ కవర్ అవుతాయి. సో మీకు ఏది బెటర్గా ఉంటుంది, నాకు ఇది వేస్తే బాగుంటుందా లేదా అనేది ఎక్కడైతే మీరు చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ గారిని అడిగితే మీ నరం యొక్క పరిస్థితిని బట్టి మీకు ఇది సెట్ అవుతుందా, లేకపోతే మీ ఆక్యుపేషన్ వల్ల మీకేమైనా ఈ అద్దం పెట్టుకోవడం వల్ల మీకేమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా, అవన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, శుక్లాలతో పాటు నల్లగుడ్డుపై తెల్ల పొర ఉంటే ఏమి చేయాలి? నల్లగుడ్డు మీద పొర ఉన్నట్లయితే అండి, ఆ పొర ఎంత సైజులో ఉంది, అది ఎంత ఎక్స్టెంట్ మీదకి నల్లగుడ్డు మీదకి ఎక్కింది అనేది చూస్తామండి. ఒకవేళ నల్లగుడ్డు మీదకి బాగా ఎక్కేసింది, చూపుకు అడ్డం వస్తుంది, దానివల్ల సిలిండర్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, ఖచ్చితంగా ముందు పొర అయితే తీస్తాము. లేదు పొరతో పాటు లోపల శుక్లం కూడా ఉంది అంటే కనుక రెండూ ఒకేసారి చేస్తాం. ఆ పొర ఎక్స్టెంట్ బట్టి అది నిజంగా తీయాల్సి వస్తుంది, అది తీస్తే పేషెంట్కి మనకి ఖచ్చితంగా పవర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అంటే కనుక రెండూ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. లేదు ఆ పొర చాలా చిన్నగా ఉంది, నల్లగుడ్డు మీదకి కేవలం ఒక పక్కమ్మట ఉంది, దానివల్ల చూపుకు అడ్డం లేని అవకాశం ఉంటే కనుక పొరను వదిలేసి కేవలం శుక్లానికి ఆపరేషన్ చేస్తాం. కాకపోతే ఏంటంటే నల్లగుడ్డు మీద పొర ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఎండలోకి వెళ్ళినా వేడి గాలి తగిలినా ఎర్రబడి గరగలాడుతూ ఉంటుందండి. అదైతే ఖచ్చితంగా ఉంటుంది. అది మనం మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు. డ్రాప్స్ లాంటివి వాడితే మీకు రిలీఫ్ ఉంటుంది. లేదండి నాకు రిపీటెడ్గా చాలా కాలం బట్టి ఎప్పుడు ఎండలోకి వెళ్ళినా నాకు చాలా ఇబ్బంది అవుతుంది, వెలుతురు చూడనివ్వట్లేదు, నీళ్ళు కారిపోతున్నాయి అంటే కనుక ఖచ్చితంగా పొర ఆపరేషన్కి వెళ్ళడం మంచిది. డాక్టర్ గారు, కళ్ళద్దాలకు కాంటాక్ట్ లెన్స్కు లోపల అద్దాలకు తేడా ఏమిటి? చాలా సింపుల్ అండి. కళ్ళద్దాలు అనేది మనం బయట మామూలుగా అద్దాలు పెట్టుకుంటాం కదండి, అవే. ఆ కళ్ళద్దాల ద్వారా సైట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి చూపు క్లారిటీ ఉంటుంది. కొంతమంది యంగ్స్టర్స్ కానివ్వండి, లేకపోతే ప్రొఫెషనల్ వైజ్గా నాకు అద్దాలు పెట్టుకోవడం నచ్చట్లేదండి అనుకునే వాళ్ళు సేమ్ అదే అద్దాల్లో ఉన్న పవర్ని కాంటాక్ట్ లెన్స్గా మార్చి ఆ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోమని చెప్తాం. కాంటాక్ట్ లెన్స్ అనేది ఏంటంటే ఒక చిన్న సాఫ్ట్ మైక్రోస్కోపిక్ లెన్స్ లాగా ఉంటుందండి. అది ఎవరికి వాళ్ళు ఆ రోజు పెట్టుకొని అదే రోజు సాయంత్రానికో రాత్రికో తీసేస్తాం. అది కాంటాక్ట్ లెన్స్ అంటే. లోపల వేసే అద్దాలు ఏంటి అంటే మీకు గనక శుక్లాల ఆపరేషన్ కానీ లేకపోతే మేము ఆపరేషన్ చేసి లోపల పెట్టే అద్దాలు అనేవి ఐఓఎల్స్ అంటారండి. వాటిని ఇంట్రా ఆక్యులర్ లెన్సెస్ అంటారు. అవి శుక్లాల ఆపరేషన్ తర్వాత లోపల మనం వేసే లెన్స్ అవి వేరు, మనం వాడుకునే కాంటాక్ట్ లెన్సెస్ వేరు. సో కాంటాక్ట్ లెన్సెస్ బెటరా లేకపోతే స్పెక్టికల్స్ బెటరా అని అడుగుతూ ఉంటారు. మీ యొక్క అవసరాన్ని బట్టి, మీ యొక్క ప్రొఫెషన్ని బట్టి ఏదైతే మీరు కంఫర్టబుల్గా ఎక్కువసేపు వేసుకోగలరు అనేది మీరు చూసుకోండి. ఏదైనా సరే కాంటాక్ట్ లెన్స్ ఎప్పటికీ కూడా 8 అవర్స్కి మించి కంట్లో ఉంచకూడదండి. అలా 8 అవర్స్కి మించి ఉంచితే ఖచ్చితంగా కన్ను ఇరిటేషన్ కానీ లేకపోతే పొడారిపోవడం కానీ మంటలు కానీ వస్తూ ఉంటాయి. అదే గ్లాసెస్ అనుకోండి, పొద్దున్న పెట్టుకున్నప్పుడు రాత్రి పడుకునే ముందు కూడా తీసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. సో కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ చేతులు శుభ్రంగా ఉంచాలి. అలా ఉంచిన చేతుల్నే మనం కన్ను దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ లెన్స్ మనం స్టోర్ చేసే కండిషన్స్ కానీ మెయింటైన్ చేసే పద్ధతిలో కూడా చాలా రకాల తేడా ఉంటుంది. ఏమాత్రం డిఫరెన్స్ వచ్చినా కంటికి డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని మీకు ఏది సెట్ అవుతుందనేది మీరు ఎలా మెయింటైన్ చేసుకోగలరు అనే దాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఏదన్నా కాంటాక్ట్ లెన్స్ అయినా కళ్ళకు పెట్టుకునే కళ్ళద్దాలైనా రెండు ఇంచుమించు బాగుంటాయి, ప్రాబ్లం ఉండదు. అదే శుక్లాల ఆపరేషన్ తర్వాత డాక్టర్ గారు వేసే లెన్స్ డిఫరెంట్ అండి. దీనికి దానికి ఎప్పుడూ సంబంధం లేదు. డాక్టర్ గారు, శుక్లాలు ఉన్న దగ్గర చూపు సరిగా ఉంటే ఎలాంటి చికిత్స తీసుకోవాలి? ఎంతటి శుక్లమైనా సరే అండి, ఎంత ముదిరిపోయినా ఎంత లేతగా ఉన్నా మనకి తగ్గేది ఎప్పుడూ కూడా దూరపు చూపే తగ్గుద్ది. ఎవరికన్నా సరే ఎంత ముదిరిపోయిన శుక్లం ఉన్న వాళ్ళు గమనించండి, దగ్గర చూపు నాకు బాగానే కనిపిస్తుంది, నేను చివరికి పేపర్ల అక్షరాలు కూడా చదవగలుగుతున్నాను అనే చెప్తారు. కాకపోతే వాళ్ళని దూరపు చూపు చదవమని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు తక్కువే చదువుతారండి. సో శుక్లాలు ఉన్న వాళ్ళకి దూరపు చూపు తగ్గినా దగ్గర చూపు మటుకు బాగానే కనిపిస్తుంది. అలా అని చెప్పి ఆ శుక్లాన్ని అలాగే వదిలేస్తే శాంతం దూరపు చూపు కూడా కనపడకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఆపరేషన్కి వెళ్ళమని చెప్తాం.
నాకు ఆపరేషన్ ఒక చూపు అద్దం చాలు అనుకుంటే దూరం మాత్రమే కనిపిస్తుందండి, దగ్గరికి కళ్ళద్దాలు వాడితేనే తెలుస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆపరేషన్కి ముందు మీకు తగ్గేది దూరపు చూపు, బాగా కనిపించేది దగ్గర చూపు. అదే ఆపరేషన్ అయ్యాక మీకు అది రివర్స్ అవుతుంది, దూరం చూపు బాగుంటుంది, దగ్గర చూపు పోతుంది. లేదు నాకు దగ్గర చూపు కూడా కావాలి అనుకుంటే మీరు వేయించుకునే ఐఓఎల్ అంటే లోపలేసే అద్దంలో 2 చూపులు కానీ 3 చూపులది కానీ అయినట్లయితే మీకు దగ్గర కూడా ఏమాత్రం ఎఫెక్ట్ అనేది ఉండదు. డాక్టర్ గారు, చిన్నపిల్లల్లో కంటి సమస్యలు ఎలా గుర్తించాలి? పిల్లలు అద్దాలు ఎప్పటి వరకు వాడవచ్చు? చాలామంది చిన్నపిల్లల్లో సైట్ ఉందా లేదా అన్న అనుమానం పేరెంట్స్లో చాలామందికి ఉంటుందండి. కాకపోతే ఆ పిల్లల్ని జస్ట్ 1 to 2 days మనం అబ్జర్వ్ చేస్తే వెంటనే వాళ్ళల్లో ఉన్న తేడా మనకు అర్థమైపోతుంది. యూజువల్లీ ఏంటంటే చిన్నపిల్లలు టీవీ ఎలా చూస్తున్నారు, తల స్ట్రైట్గానే పెట్టి చూస్తున్నారా, లేకపోతే దగ్గరికి వెళ్ళిపోయి చూస్తున్నారా, తల వంకరగా పెట్టి ఏమైనా చూస్తున్నారా, లేకపోతే చిట్లిచ్చి చూస్తున్నారా. సో వాళ్ళు టీవీ చూసే పొజిషను అట్ ద సేమ్ టైం వాళ్ళ హోంవర్క్, వాళ్ళ క్లాస్ వర్క్ పుస్తకాలు చూస్తే అందులో ఏమైనా మిస్టేక్స్ కనిపించి టీచర్ చెప్పడం కానీ, లేకపోతే స్వతహాగా పిల్లలే కొంతమంది నాకు బోర్డు మీద అక్షరాలు కనిపించట్లేదని చెప్పడం జరుగుతుందండి. సో పిల్లల్లో ఎప్పుడైతే నాకు చూపు తగ్గింది అని వాళ్ళు పేరెంట్స్కి చెప్పడం జరిగిందో వెంటనే పేరెంట్స్ అలర్ట్ అయ్యి ఖచ్చితంగా ఐ చెకప్ చేయించడం చాలా మంచిదండి. ఎంత తొందరగా మనం ఆ కండిషన్ని కనుక్కొని దాన్ని రెక్టిఫై చేస్తామో అద్దాలు పెట్టి, ఆ చూపు అలా ప్రిజర్వ్ అవుతుంది. లేనప్పుడు ఏమవుతుందంటే చూపు తగ్గిపోయేది తగ్గుతూనే ఉంటుంది, పవర్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు వేసుకోవాల్సిన అద్దాలు చాలా థిక్గా ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఒకసారి పిల్లలకి చూపు తగ్గింది మేము గమనించామండి అన్నప్పుడు ఖచ్చితంగా ఐ చెకప్ థరోగా చేసి వాళ్ళకి అద్దాలు కనుక పెట్టినట్లయితే వాళ్ళకి కన్ను మీద స్ట్రెయిన్ పడదు, చూపు క్లారిటీ ఉంటుంది, వాళ్ళకి స్టడీస్లో కూడా ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. చిన్నపిల్లలు అన్న వాళ్ళు అద్దాలు ఖచ్చితంగా కంటిన్యూస్గా పెట్టుకోవడం జరిగితే మంచిదండి. ఎందుకు అంటే ఎప్పటికన్నా సరే రేపన్న రోజు 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరన్నా సరే వాళ్ళు ఒకవేళ అద్దాలు నాకు వద్దు, నేను లాసిక్ లాంటిది చేయించుకుంటాను, అద్దాలు లేకుండా ఏమైనా ప్రొసీజర్కి వెళ్తాను అన్నా సరే వెనక నరం బాగుంటేనే ఎవరన్నా అలాంటివి చేయడం జరుగుతుంది. నరం బాగుండాలి అంటే ముందు నుంచి సైట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ గ్లాసెస్ వాడుకుంటూ వస్తే అప్పుడు నరం ఫంక్షనింగ్ ఏమాత్రం తగ్గదు. మనం 21 years దాటిన తర్వాత ఈ అద్దాలు లేకుండా సర్జరీస్ ఏం చేసినా సరే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. అలా కాకుండా నేను అద్దాలు కొన్నాళ్ళే వాడానండి, ఇప్పుడు నేను వాడను, నాకు ఇప్పుడు లెన్స్ అది అద్దాలు లేకుండా సర్జరీ చేయండి అంటే వెనక నరం అనేది ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ముందు మనం టెస్ట్ చేస్తామండి. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ సర్జరీ అయినా అడ్వైస్ చేస్తాం. లేదు ఆ కన్ను బాగా మందగిచ్చేసింది, యాంబైలోపియా అంటే లేజీ అయి ఆ కంట్లోంచి పెద్ద చూపు రావట్లేదు అని మనకు తెలిసిన తర్వాత కూడా అలాంటి కేసెస్కి మనం రిఫ్రాక్టివ్ సర్జరీ లాంటివి చేయలేం. సో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఒకవేళ ఏ 6 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో పాపకో బాబుకో అద్దాలు పడినాయి అంటే అవి కంటిన్యూస్గా వాళ్ళు 19-20 వచ్చేదాకా కంటిన్యూస్గా వాడి అప్పుడు 21 దాటిన తర్వాత మనం రిఫ్రాక్టివ్ సర్జరీ అనేది ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఒక్కసారి పవర్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఏమన్నా ఈ తేడా ఉంది అంటే ఇయర్లీ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ మార్పించుకుంటూ మన ఐ హెల్త్ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే రేపన్న రోజు ఆపరేషన్ చేసినా సరే మనకి రిజల్ట్ బాగుంటుంది. డాక్టర్ గారు, జీవన విధానంలో ఎలాంటి అలవాట్ల వల్ల కంటి సమస్యలు వస్తాయి? మన లైఫ్ స్టైల్ యొక్క మార్పులు దాన్ని బట్టి మనకి కళ్ళు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాయండి. ఎవరికన్నా సరే మనం ఈ ప్రపంచాన్ని చూడాలన్నా ఏమైనా చెయ్యాలన్నా మన కళ్ళు అనేది హెల్తీగా ఉండాలి. సో అట్ ద సేమ్ టైం మన ఫుడ్ ఎలా తీసుకుంటున్నాం, హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా, లేకపోతే ఎక్కువ ఫ్యాట్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఫ్యాట్ ఏమైనా తీసుకుంటున్నామా, అవన్నీ కూడా ఇట్ విల్ డెఫినెట్లీ మ్యాటర్ అండి. సో మనం కళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం
తీసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్. షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే వేరే హార్ట్ సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ నరాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలండి. అట్ ద సేమ్ టైం మన ఫుడ్ హ్యాబిట్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, లేకపోతే డ్రింకింగ్ హ్యాబిట్ ఏమైనా ఉందా, ఆల్కహాల్ కన్జంప్షన్ లాంటివి ఏమైనా ఉన్నా, లేకపోతే స్మోకింగ్ ఇలాంటివి అలవాట్లు ఏమైనా ఉన్నా సరే ఒకసారిగా చూపించకపోయినా ఖచ్చితంగా క్రమంగా వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ లాంగ్ రన్లో ఉంటాయండి. నరం పాలిపోవడం, రక్త సరఫరా తగ్గిపోవడం, చూపు మందగించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. దానితో పాటుగా మీకు వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఏమైనా తెలుసుకున్నారనుకోండి, వాటికి మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. అంటే గ్లకోమా కానీ కొన్ని హెరిడిటరీ సమస్యలు ఉంటాయి. ఆ హెరిడిటరీలో వచ్చిన సమస్యలు అంటే ఎగ్జాంపుల్ రెటినైటిస్ పిగ్మెంటోసా అంటాం, అది ఖచ్చితంగా వంశపారంపర్యంగానే వస్తుంది. దానివల్ల ఏంటంటే రేచీకటి ఉంటుంది. అలాంటివి ఏమైనా ఉన్నాయని మనం తెలుసుకున్నాయి ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం. అట్ ద సేమ్ టైం మనం హెల్దీ డైట్ తీసుకుంటున్నామా, అదర్ యావిగేషన్స్ ఏవీ లేకుండా మన బాడీని మనం క్లీన్గా ఉంచుకుంటున్నామా లేదా అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఆపిన తర్వాత ఖచ్చితంగా ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుందండి. ఆ రక్త సరఫరా ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో నరం పాలిపడిపోవడం, అట్ ద సేమ్ టైం చూపు మందగించడం, ఆ క్లారిటీ ఎప్రిషియేషన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో మీరు ఎలా అయితే మీరు రోజువారీ శైలిలో ఉంటున్నారో అవన్నీ కూడా ఇండైరెక్ట్గా మీ ఐస్కి కానీ మీ హెల్త్కి కానీ ఖచ్చితంగా అవి ఎఫెక్ట్ అవుతాయి. సో మనం ఎంత జాగ్రత్తగా మన హెల్త్ని చూసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. డాక్టర్ గారు, వంశ పారంపర్య కంటి సమస్యలకు ఎప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి? వంశపారంపర్యంగా వచ్చే ఐ కండిషన్స్ కొన్ని ఉంటాయండి. ఎగ్జాంపుల్గా గ్లకోమా కానీ, తెలుగులో వాటిని నీటి కాసులు అంటారు, లేకపోతే రెటినైటిస్ పిగ్మెంటోసా అంటాం, రేచీకటి. ఇవన్నీ ఏంటంటే మన ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరో ఒకరికి ఇద్దరికి ఉన్నా సరే అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్కి ఫర్ ఎగ్జాంపుల్ గ్లకోమా ఉందని అనుకుందాం. ఆ ఫాదర్కి 4 పిల్లలు ఉన్నారు. 4కి వస్తుంది అని మనం ఖచ్చితంగా చెప్పలేమండి. ఆ 4లో ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంతైతే ఉంటుందో అన్ఎఫెక్టెడ్ ఛాన్స్ కూడా అంతే ఉంటుంది. ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు మా ఫాదర్కి ఇది ఉందండి, సో మేము దాని పరంగా చెక్ చేయించుకోవడానికి వచ్చాము అని మీరు చెప్పినట్లయితే కరెక్ట్గా ఆ డిసీజ్కి సంబంధించిన క్రైటీరియా ఏదైతే ఉంటుందో అది మీరు తరోగా ఎగ్జామిన్ చేయించుకుంటూ ఉండాలి. సో అట్లాగే మన ఫ్యామిలీలో ఒక జబ్బు నడుస్తుంది అని మీకు అవగాహన ఉన్నప్పుడు కంపల్సరీగా సంవత్సరానికి ఒకసారన్నా అది చెక్ చేయించుకుంటూ ఉండండి. ఎందుకంటే ఏది ఎప్పుడు బయటపడుతుందో ఎవరూ చెప్పలేమండి. ఎంత జాగ్రత్తగా మనం ఫాలోఅప్లో ఉంటే అంత బెటర్గా మనం ఏమన్నా ఎర్లీగా రికగ్నైజ్ అయిన తర్వాత దానికి తీసుకోవాల్సిన ప్రివెన్షన్స్ ఏమైనా ఉంటే కనుక అవి మనం డిస్కస్ చేసుకొని అవి మనం మెయింటైన్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం ఉంటుంది. అలా కాకుండా శాంతం చూపంతా తగ్గిన తర్వాత వచ్చి ఇప్పుడు ఎలా అంటే యూజువల్లీ ఏంటంటే అట్లా ఫ్యామిలీలో రన్ అయ్యే డిసీజెస్ లాస్ట్ స్టేజెస్లో వచ్చిన తర్వాత వాటికి ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి చాలా తగ్గిపోతాయండి. సో ఎంత తొందరగా మనం అలర్ట్ అయ్యి పలానా మా మదర్కో మా ఫాదర్కో ఇట్లా ఉందని చెప్పారండి, అది మాకు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా ఒకసారి చూడండి అని చెప్తే దానికి తగ్గట్టుగా మనం చూసి అడ్వైస్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, నీటి కాసులు అంటే ఏమిటి? దానికి చికిత్స విధానం ఏమిటి? నీటి కాసులు అనేది ఏంటంటే మనకి ఒంట్లో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా బీపీ అనేది ఒకటి ఉంటుందండి. ఆ బీపీ ఎప్పుడైతే 10 నుంచి 20 పాయింట్లు దాటి వెళ్తుందో కంటి నరాన్ని ప్రభావితం చేస్తుంది. అలా ప్రభావితం చేసిన తర్వాత కంటి చూపు క్రమంగా తగ్గడం జరుగుతుంది. సో ఎంత నీటి కాసులు ఉన్న పేషెంట్ని మీకు ఇలా నీటి కాసులు ఉందని చెప్పినా అదేంటండి మాకు చూపంతా బాగానే ఉంది కదా నాకు నీటి కాసులు అంటారు ఏంటని అంటారు. ఎందుకు అంటే ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నా అందరికీ సెంటర్ చూపు బాగానే కనిపిస్తుందండి, కానీ పక్కమ్మట్ల చూపు మూసుకుపోతూ ఉంటుంది. అది ఆ జబ్బు యొక్క స్పెషాలిటీ. అందుకనే చాలామంది పక్క చూపుల్ని అవాయిడ్ చేస్తారు. మనం పెద్ద పట్టించుకోం, ఎందుకంటే ఒక కన్ను డిమ్ అయినా రెండో కన్ను ఆటోమేటిక్గా దాన్ని కాంపెన్సేట్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడూ కూడా నీటి కాసుల్లో ఫస్ట్ తగ్గేది పక్క చూపులేనండి. సో మాకు క్లాసికల్గా నీటి కాసులు అనుమానం ఉన్న పేషెంట్ ఏం చెప్తారంటే బండి నడుపుతూ మేము వెళ్ళేటప్పుడు పక్క నుంచి వచ్చే వెహికల్ మాకు సెంటర్కి వచ్చేదాకా కనిపించట్లేదండి అంటారు.
దాని అర్థం ఏంటంటే సెంటర్ చూపు బాగుంది, పక్కమ్మటి చూపు తగ్గింది. ఆ పక్కమ్మటి చూపు తగ్గింది కాబట్టి వాళ్ళు చూపించుకోవడానికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళల్లోనే చాలా వరకు నీటి కాసులు బయటపడతా ఉంటాయండి. ఆ నీటి కాసులకి ఏంటంటే మనం ఆ స్టేజ్ బట్టి ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తెలుస్తుంది. యూజువల్లీ ఏంటంటే లైఫ్ లాంగ్ మెడికేషన్స్ మీద ఉండాలండి. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఉన్నంత వరకు కంట్లో డ్రాప్స్ వేసుకుంటూ ఉండాలి. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు అంటే బాగా అడ్వాన్స్డ్గా ఉన్నారా లేదా జస్ట్ ఇప్పుడే మీరు తెలుసుకున్నారా, నరం అంతా బాగానే ఉంది, జస్ట్ ఇప్పుడే మీకు నీటి కాసులంతా తేలిందనుకోండి, జస్ట్ మందులు వాడుకుంటే సరిపోతుంది. లేదు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉంది, నాకు చూపు చాలా తగ్గిపోయింది అనుకున్నా సరే కొంచెం స్ట్రాంగర్ మెడికేషన్స్ పెడతాం. ఏదన్నా సరే లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలండి. నీటి కాసులు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలకి చెప్పాలండి, ఇట్లా నాకు నీటి కాసులు ఉందని చెప్పారు, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా చెక్ చేయించుకోమన్నారని చెప్పాలి. ఎందుకంటే ఇదేం అంటువ్యాధి కాదు, కానీ వంశపారంపర్యంగా వస్తుంది. మీ తాతలకో వాళ్ళ ముత్తాతలకో ఎవరో ఒకరికి వచ్చినా అది ఫ్యామిలీలో రన్ అవుతూ వస్తుందండి. ఒకరికి ఎఫెక్ట్ అయితే అందరికీ ఎఫెక్ట్ అవ్వాలని లేదండి. సో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ సిబ్లింగ్స్, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు వాళ్ళు కూడా చెక్ చేయించుకోవడం బెటర్, నాకు ఉందా లేదా అనేది. సో నీటి కాసులు అంటే ఇదండి. డాక్టర్ గారు, కంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? సమస్యలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు అంటే ముందు మన హెల్త్ బేసిక్గా జాగ్రత్తగా ఉంచుకోవాలండి. బ్యాలెన్స్డ్ డైట్, ఈ స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు లేకుండా క్లీన్ హెల్త్ ఉంచుకుంటే అట్ ద సేమ్ టైం మీకేమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా హార్ట్ పరంగా కానీ కిడ్నీ పరంగా కానీ దేనికైనా మందులు వాడుతున్నా సరే ఎప్పటికప్పుడు మీ చూపు ఎలా ఉంది అనేది ఎప్పటికప్పుడు మీ అంతటి మీరు చెక్ చేసుకొని ఏ మాత్రం చూపు తగ్గినా వెంటనే అలర్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏ సమస్య చిన్న సమస్య కాదండి, దాన్ని వదిలేస్తేనే ఎప్పుడూ కూడా పెద్దదవుతుంది. సో ఏదన్నా సరే చిన్నగా ఉన్నప్పుడే దాన్ని మనం ఫేస్ చేసి దాన్ని మనం అక్కడితో దాన్ని స్టాప్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమన్నా ఐ సమస్యలు ఉన్నా సరే వెంటనే అలర్ట్ అయ్యి దగ్గరలో ఉన్న డాక్టర్తో చూపించుకున్నట్లయితే బెనిఫిట్ అనేది ఉంటుంది, చూపు తగ్గకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.